Welcome to Viscom Coaching Institute Maths and English channel. This is Ashok Kumar. Good morning friends. ఈరోజు ఈ 10వ తరగతి గవర్నమెంట్ ప్రతిపాదించిన జారీ చేసిన హిందీ ప్రశ్నాపత్రం నుంచి గ్రామర్ పార్ట్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. హిందీలో క్వశ్చన్ నంబర్ 16 నుంచి గ్రామర్ పార్ట్ మొదలవుతుంది. దీనికి సంబంధించి హిందీలో ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. వినండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ హిందీ మోడల్ పేపర్ హిందీ 2026కి రాబోయే క్వశ్చన్ పేపర్ యొక్క మోడల్ ఇది. ఇందులో భాగ్ 5 భాషాకి బాత్ 15 మార్క్స్ ఉంటాయి. ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్ హిందీలో. అందులో 16th क्वेश्चन, वर्षा ऋतु में मोर नाचता है, रेखांकित शब्द का तत्सम रूप विकल्पों में से पहचान कर लिखिए. అంటే దీని అర్థం ఏంటంటే, వర్షా ఋతుమే వర్ష ఋతువులో మోర్ నాచతా హై నెమలి నాట్యం చేస్తున్నది. దీనికి రేఖాంకిత శబ్ద, రేఖాంకిత అంటే అండర్లైన్, ఇది అండర్లైన్ చేసినారు. ఇక్కడ మోర్ అనేవారు అండర్లైన్ చేసినారు. దీనికి ఈ శబ్దానికి పదానికి తత్సమ రూపం అంటే ప్రకృతి రూపం అన్నమాట. ప్రకృతి రూపాన్ని వికల్పం వేసే అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో నుంచి ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది. దానికి సరైనటువంటి తత్సమ రూపాన్ని సెలెక్ట్ చేయండి అని అర్థం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మోరే, మయూర్, మోరీ. దీనిలో మోర్కి సరైనటువంటి తత్సమ రూపం మయూర్ అనేది కరెక్ట్ ఆన్సర్. మయూర్ అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే 17th क्वेश्चन, भगवान श्री कृष्ण ने मीरा को भक्ति रूपी अमूल्य संपत्ति दी. ఇక్కడ వాక్య में क्रिया शब्द వికల్పం में से पहचान कर लिखिए. అంటే భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు మీరాకో అంటే మీరాబాయికి భక్తి రూపీ అంటే భక్తితో కూడిన అమూల్య సంపత్తి ది అంటే అమూల్యమైన సంపదను ఇచ్చాడు అని అర్థం. ఈ వాక్యంలో క్రియా శబ్దని మనం కనిపెట్టాలి. క్రియ అంటే ఏమి? పని. పని లేదా వెర్బ్ అంటాం ఇంగ్లీష్. అంటే క్రియా శబ్దం అంటే ఇది పనులను తెలియజేసే పదాలు హిందీలో జనరల్గా వాక్యం చివర్లో ఉంటాయన్నమాట. అది గమనించాలి మనం. క్రియా శబ్దాలు, క్రియాపదాలు హిందీలో ఎక్కడుంటాయంటే వాక్యం యొక్క చివర్లో, లాస్ట్ ఫుల్ స్టాప్కి పక్కన ఉండేవే మనకు క్రియా శబ్దాలు. కాబట్టి ఈ వాక్యంలో భగవాన్ శ్రీకృష్ణనే మీరాకు భక్తి రూపీ అమూల్య సంపత్తి ది అనే ఈ వాక్యంలో క్రియాపదం ఏది అంటే మనకు చివర ఉన్నది అంటే ది అన్నమాట. అంటే ఇచ్చాడు. సో ది అనేది ఈ మూడింటిలో ఎక్కడ ఉందంటే సో ఇక్కడ ఉంది. ఒకటి శ్రీకృష్ణ, మీరా, ది. సో ది అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ని దిగా మనం సెలెక్ట్ చేస్తాం. తర్వాత క్వశ్చన్, 1886 అంటే 18 అంటే 18, 100 అంటే 100, 86 అంటే 86. 1886 అనే ఈ నంబర్ని హిందీ అక్షరం को पढ़कर సంఖ్యాओं को विकल्पों में से पहचान कर लिखिए. అంటే ఈ సంఖ్యను, ఈ అక్షరాల్లో ఇచ్చిన ఈ హిందీ సంఖ్యను నంబర్లలో గుర్తించాలా. అంటే 1800 అంటే 1800, 86 అంటే 86, 1886 అని దీని అర్థం. సో ఇక్కడ 1887, 1868, 1886. సో మనకు కావలసిన ఆన్సర్ 1886, 1886 ఇది సెలెక్ట్ చేయాలి.